ఒరే చైన్ లాగడం అంటే ఒక ఆర్ట్ రా. చూసా నేను ఎలా లాగానో. రేపు నా డార్లింగ్ కి బర్త్డే గిఫ్ట్ గా ఈ చైన్ ఇస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పడిపోద్దా. దీంతో అది అలా పడుంటది. ఇలా దొంగతనాలు చేసి దానికి ఎత్తుండు నీ కుళ్ళు. అవును రే, ఇది నిజమైన గోల్డెనా? హే యామిని, నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? నేను చూద్దామని. నేను వెళ్తారా, మీరు మాట్లాడుకోండి. పర్లేదు, నువ్వు ఉండొచ్చు. ఈడెందుకు? ఆయన నీకు చూడాలనిపిస్తే నేను వస్తాను కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు చాలా బిజీ కదా, అందుకే నేను వచ్చాను. అంటే అఫ్ కోర్స్ నేను చాలా బిజీ అనుకో, చాలా పనులుంటాయి. అంటే రేపు నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజింగ్ గా గిఫ్ట్ కొనిద్దామని. ఇదిగో సర్ప్రైజింగ్ కర్మ, షాక్ ఇచ్చావుగా. షాకా? ఎందుకు? ఇది నా కోసమా? ఎక్కడ కొన్నావు? అదే 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 అరే అదే జ్యువెలర్స్ రా. అది కళ్యాణ్ జ్యువెలర్స్. పాతగా ఉంది అంటే అదే అదే ఓల్డ్ స్టాక్, అందుకే కొంచెం పాతగా ఉంటుంది. మా ఆంటీ దగ్గర కొట్టేసి నాకే ఇస్తావా? ఆంటీ అంటరా? ఒడి అమ్మ తెలిసిపోయిందిరా. హా రాజేష్, ఇదిగో ఇక్కడ అన్నయ్యతో డిస్కషన్ లో ఉన్నాను. అన్నయ్య వస్తున్నాను. నువ్వేరా? లవ్ యూ. నేనా? ఒరే ఏంట్రా ఇది ఇలా చేస్తుంది? ఒరే ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద గోల్ షోయింగ్ ద స్కై నాకింగ్స్ నేల. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే నీ కర్మరా నీ కర్మ. అన్నెందుగా తీసుకొచ్చావు? చైను పోయింది, గుంట పోయింది. ఒరే రాము, నిత్యం ముద్దులు ముచ్చట్లతో కలకల్లాడిపోయిందిరా మొహం. ఏట్రా ఎలాగైపోయింది? ఓ దానికి సడన్ గా మొగుడు గుర్తొచ్చేసాడు, మరో దానికి నేను మిస్ మ్యాచ్, రాంగ్ సెలక్షన్ అంట. ఎగస్ట్రాలు చేస్తున్నారు, ఎగస్ట్రాలు. మీరు నన్ను అవాయిడ్ చేయడం కాదే, నేనే మిమ్మల్ని వదిలేశాను. అమ్మో, ముద్దులు పెట్టుకున్నప్పుడు మొగుడు గుర్తు రాలేదే, ఇప్పుడు గుర్తొచ్చేశాడు. యామిని, నీ యామిని, నిన్ను మెయింటైన్ చేయాలంటే దొంగతనాలు తప్ప ఇంకేం చెయ్యాలి? నాకు డౌటే, మీ బాబు నిన్ను మెయింటైన్ చేయడానికి ఏం చేస్తున్నాడంటావు? అసలు మీరు పోతే నాకు ఇంకెవరో దొరకరనుకున్నారా? హ్యాండ్సమ్ ఇక్కడ వైజాగ్ లో చాలా మంది ఉన్నారు వెయిటింగ్ నా కోసం. శ్వేత, మై ఫేస్ ప్యాక్ బ్యూటీ శ్వేత, గుర్తొచ్చేసావు. ఇది ఫోన్ చేస్తున్నా, నాకు మాట్లాడేయాలి అర్జెంటుగా. ఇదేంటి ఫోన్? ఇది కాదు కదా, ఇది. అబ్బా ఒళ్ళు నొప్పులు. స్విచ్ ఆఫా? ఈ టైంలో స్విచ్ ఆఫ్ ఏంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటే? ఎవరికైనా మేకప్ వేసినా నువ్వే మేకప్ వేసుకుంటున్నావా? అబ్బా, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. మెంటల్ ఎక్కిపోతుంది ఇక్కడ, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. బ్యాలెన్స్ అయిపోయిందా? ఈరోజు అందరు నన్నే ఆడేసుకుంటున్నారు. ఒరే కస్టమర్ కేరు కాసుకోరా. Hello, this is Priya. How may I help you, sir? ఎవరు డబ్బులు దొబ్బేస్తారా మీరు? Excuse me? నేను చెప్పేది కొంచెం వినండి సార్. నువ్వు చెప్తే నేను వినేదేంటే? కాలిపోతుంది ఇక్కడ. హే మిస్టర్, కొంచెం డీసెంట్ గా మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లమ్స్ చెప్పాలా? ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తీర్చేస్తావా? దా వచ్చి తీర్చేద్దు గాని. మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఫోన్ లో మాట్లాడకుండానే బ్యాలెన్స్ కట్ అయిపోయింది. ఇంకేం ప్రాబ్లం అని చెప్పమంటావు? ఓహో, అలా చెప్పండి. మేబీ మీరు జోక్స్ కానీ సాంగ్స్ కానీ యాక్టివేట్ చేసినట్టున్నారు సార్. నేను చాలా దరిద్రంలో ఉన్నాను. నేనున్న దరిద్రంలో జోక్స్ సాంగ్స్ నాకు అక్కర్లేదు. ఎగస్ట్రాలు చేయకుండా నా బ్యాలెన్స్ నాకు ఇచ్చే. సరే, నేను చెక్ చేస్తాను. హాఫ్ అన్ అవర్లో మీ బ్యాలెన్స్ వచ్చేస్తుంది సార్. ఇదిగో బ్యాలెన్స్ రాలేదనుకో, నీ ఫ్రంట్ బ్యాక్ అప్పడం అయిపోద్ది. హే మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? అంటే మీ ఇష్టం వచ్చినట్టు బ్యాలెన్స్ కట్ చేస్తావు కానీ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదా? సార్ స్టాప్ ఇట్ సార్. మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను కదా. ఐ లవ్ యూ సార్. యా, ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా?
ఐ లవ్ యూ సార్ అండ్ కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఇలా అమ్మాయిలు ఎటువంటి కారణాలు లేకుండా ఐ లవ్ యూ చెప్పేస్తే సునామీలు భూకంపాలు హుద్దుదులు రాకి ఇంకేం వస్తాయి? బావలు మూడోది కూడా ఎక్కడ దొబ్బేసింది. ఎరా ఎవడైనా పోయాడా? పురశేఖరు మన ఊర్లో ఉన్నప్పుడు పొయ్యి కాడ ఆగమెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా, కానీ ఇక్కడ రూపాయి లేక చెరువు ఎండిపోయిన చేపల్లా తయారయ్యావు. ఏంటి రాయి బతుకు? అవును, ఎంత ఏడు వల్లే? ఇప్పుడు అనుకో 1 రూపాయి కూడా లేదు. ఓ సింతేనా? దీనికే మోకాలు మట్టగడసలో పెట్టారా? రే సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జు ఉండాలి. కండలు ఉంటే సరిపోదు, దానికి కళ ఉండాలి. నాకు కళ ఉంది కాబట్టి బతికేస్తున్నాను. ఏదో పెతకాలు వేసుకుని మాట్లాడు. రేయ్ సిటీలో బతకాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదించడం, 2 డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం. మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం. అంటే ఈ రాత్రి మనందరం దొంగతనానికి వెళ్తావా? పగల వెళ్దాం. పగలా పగలా ఏ? ఒరే సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు. సో మనం పగల వెళ్తే మొత్తం పట్టుకొచ్చేచ్చు. పదండి. అరే, మళ్ళీ దొంగతనం పడింది. బాబు అందరూ గొడవ పడుతున్నట్టున్నారు. అంటే బాబాయ్ దొంగ ఏం లేదు బాబాయ్, అందరం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో నిన్ను తీసుకెళ్దామని, వీళ్ళిద్దరూ ముసలోడు అంటున్నారు. అవును మరి, ముసలోడిని సోదిగానే తినడానికి బాబాయ్ ఉండాలి, తాగడానికి బాబాయ్ ఉండాలి, ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి. కానీ ఎక్కడికైనా బయటికి షికారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు. ఓహో ఓకే, అయితే cheers. పద. 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 నడుముకి గట్టి కట్టుకో. పద. ఇక్కడ స్వామినారాయణ సినిమాలో విక్రమ్ ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో వీడి వల్ల అవుతుంది. దాన్ని కొట్టేస్తే పదే బాబాయ్. ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోతావ్? పద ఇటు. వదిలేంట్రా. అమ్మో ఎవరు వస్తున్నారు? పద, 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 పద. నేను ఇటు వెళ్తాను. మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో అయ్యో మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. ఎవరయ్యా మీరు? సార్ మేము కళాకారులం సార్. కళాకారు? అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా? ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. డాడీ వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకంటే ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? పిచ్చోళ్ళగా ఉన్నాడు బాబాయ్. డాడీ ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు 9 వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా చేయనా? మాకే వచ్చి నాకేం రాదు. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. చెయ్యరా. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చంగాది తీర గుట్టు చూసుకోండి. డాడీ నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా, నీకేమొచ్చేది నువ్వు చేయవయ్యా. నిన్నే రైలు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఒరే ఇడియట్ ఏనుగులా చేస్తున్నాడు. మాలిగా మాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నీరా. ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగానే బాగలేదు. చేశారా? నువ్వు ఆగు. మరి నీకేమొచ్చాయా? నాకే రాదా. నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్? అంటే డాన్సింగ్ వచ్చని చెప్తున్నాను. చెయ్యి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. డాడీ నాకు ఏది నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్.
ఆపండ్రా రే. ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతురా. అవును అది మట్టి బొమ్మే, బంగారం అయితే బయట పెడతావా ఏంటి? అర్రే, ఆగు. లాజిక్లు మాడుతున్నావేంట్రా? లాజిక్లు మాడుతున్నావేంట్రా? ఆయన బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా? ఏదో పెద్ద బరువు డాడీ డాన్స్ ఆడతాడు చూడు ఇప్పుడు. ఏయ్. ఎలా ఆడతాడు చెప్పు. వారం చూడకుండా నా చేత డాన్స్ వేయిస్తారా? బంగారం మొత్తం కింద పెడతారా? తెల్లారి లెగడం, ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, ఓ చిన్ని టిఫిన్ డబ్బా పట్టుకొని టిక్కు టిక్కు అనుకుంటూ ఆఫీస్కి వచ్చేయడం, ఇదేనైతే జీవితం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అదే మాడు మొహాలు వేసుకొని ఇంటికి వచ్చి పడుకోవడం. కొంచెం వెరైటీగా ఉండండి. ఇంతకంటే వెరైటీగా ఎవరి లైఫ్ అయినా ఉంటుందా? ఒసే, ఎవడి జీవితం వెరైటీగా ఉండదే, మనమే వెరైటీగా ఉండాలి. ఇదిగో ఐస్ క్రీమ్ తింటావా? 2 ఐస్ క్రీమ్ అమ్మా, డబ్బులు ఇచ్చి. యా, ఇవి 2. రే, అమ్మాయిలు ఐస్ క్రీమ్ నాకేంట్రా ఐస్ క్రీమ్? 2 నువ్వే తినేస్తావా? రే చూసుకొని వెళ్ళరా. నేల చచ్చి తక్కువ బతికా. అప్పుడప్పుడు చస్తూ బతకాలి, అప్పుడే లైఫ్ లో కిక్ ఉంటది. అయినా ఎప్పుడైనా నడి రోడ్డు మీద పడుకొని చందమామని చూసావా? నీకేమైనా పిచ్చా? 100 సంవత్సరాలు బతికేద్దామనే. దా పడుకో. కూర్చునే పెట్టా, పడుకో. ఆ చందమామని చూసావా? నీలా ఎంత అందంగా ఉందో. కనబడి చేస్తావు. కళ్ళు దబ్బేట్రా చేద్దావా? 100 సంవత్సరాలు బతికేస్తావా అని ఇందాకే చెప్పావు, ఇప్పుడు ఇలా అంటున్నావు. నువ్వు అసలు మాట మీద నిలబడే మనిషివి కాదు కదా. నా దృష్టిలో మాట మీద నిలబడేవాడు మనిషే కాదే. సర్లే ఇవన్నీ పక్కన పెట్టేసే గానీ ఐ లవ్ యూ. ఏటి ఇంకొకసారి ఐ లవ్ యూ అంటే నేను చంపేస్తాను. చంపియే. ఐ లవ్ యూ చెప్తే చంపేస్తావా? నీ దగ్గర కత్తులు కట్టారులు అన్నీ ఉంటాయి కదా, చంపేసే. రే, నీకో మాట అర్థం కావట్లేదు. ఏంటి? ఐఎమ్ ఎంగేజ్డ్. ఇంకో 3 డేస్ అయితే నేను ఆఫీస్ కి కూడా రాను. సో జస్ట్ లీవ్ మీ. ఎంగేజ్డే కదా, పెళ్ళి అయినట్టు మాట్లాడుతున్నావేంటి? నీకు అర్థం కాదా చెప్తే? ఐఎమ్ లీవింగ్. హలో, సరే ఈ 3 రోజులు అన్నావు కదా, ఈ 3 రోజులు ఫ్రెండ్స్ గా ఉందాం, ఓకేనా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? గో టు హెల్. దీనికి ఇదిగో ఇది చూసావా? సాటర్డే అని అనుకుంటున్నావేమో, సాటర్డే ఇది. సరే మింగి చచ్చిపో. చచ్చిపోవాలా? బాయ్. జేమ్స్ బిల్ అని తెలిసిపోయింది ఏంటి దీనికి? ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి? తిందాం. హే, నీకేమైనా పిచ్చా? సరే 3 డేస్, దాని తర్వాత నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. 3 డేస్ ఓకేనా? ఓకే. ఓకే ఫ్రెండ్స్. కొంచెం మంచిగా వచ్చు కదా ఫ్రెండ్స్. Friends. పద. పెట్రోల్ అయిపోయింది, దిగు. యాదవ్ సచ్చినాడు, పెట్రోల్ వేయించడం కూడా తెలియదు యాదవ్. ఓకే అమ్మ జీవితం. నన్నందరూ లక్కీ గర్ల్ అనేవాళ్ళు తెలుసా? ఆహా, నువ్వు తగిలినప్పటి నుండి నాకు దరిద్రం తగులుకుంది. ఎందుకని సిరకు పడిపోతావు? దా కూర్చో. ఐ కాంట్ సిట్ హియర్. అబ్బో చూడు, ఈ కార్లు ఏసీలు బైక్లు ఇవేవి శాశ్వతం కాదు. ఏదో రోజు అందరూ ఇందులో కలిసిపోల్సిందే. దా కూర్చో. కూర్చో. నువ్వెప్పుడు ఇంతేనా? మారవా? చూడు, నువ్వు పరిచయం అయ్యావని చెప్పేసి 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చేసుకొని హాయ్ స్వీటీ, హౌ స్వీట్ అని ఏదో బిల్డప్ లేయడం నాకు రాదు. నేనింతే, నేను ఇలానే ఉంటా. ఐ నో దాట్, బట్ మనం మనుషులం కదా, మారాలి. కరెక్టే, కానీ మనిషి జీవితం టైటానిక్ షిప్ లాంటిది. ఎప్పుడు మునిగిపోతుందో ఎవరికీ తెలీదు. మనం మునిగిపోతామని తెలిసి కూడా ఎందుకే ఏదో బిల్డప్లు? మనం మనుషులం కదా, ఇలానే బతికేద్దాం. ఏమంటావ్? ఫిక్స్ అయిపో నువ్వు. హలో రామ్. హలో. ఐ లవ్ యూ. లవ్ యూనా? యా. ఈసారి నిజం చెప్తున్నా మళ్ళీ కుమ్మిచ్చేస్తావా? యా, ఐఎమ్ సీరియస్. ఐ లవ్ యూ. ఫిక్స్ అయిపోమంటావా? ఓకే. నువ్వు కూడా ఫిక్స్ అయిపో. సో ఐల్ సీ యూ టుమారో.
ఓకే బేబీ. అదన్నా జరిగింది. సూపర్, బాగుందిరా నీ స్టోరీ. అమ్మాయిలతో తిరుగుతూ కలర్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఉన్నా, ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు, ఎప్పుడు వీళ్ళతో ఉండటమే. అన్నా అంత ఛాతీ పెంచావు గాని లోపల గుండు గురించి ఆలోచించావా? కత్తి పట్టు తిరుగుతో ఎప్పుడైనా పువ్వు కోసావా? అసలు ఎంత బాడీ పెంచావు? ఎప్పుడైనా ఎంత బుర్రన్నా వాడేవా? అవన్నీ వాడితే పడతారు గాని ఇలా కట్టేసి కరెంటు పెడితే ఎవరు పడతారన్నా? రాయ్. సారీ సారీ అన్నా, వదిలే అన్నా, నీకు పడతారన్నా. అమ్మా అన్నా సరే అన్నా, ఓకే అన్నా, నాకు నొప్పి ఎక్కువైపోయి. అమ్మా వదిలేయండి రా వాళ్ళని. అవునా రే ఇవ్వండి. క్లిప్ వేస్తున్నాను. అమ్మా అమ్మ కరెంట్ ఎక్కడ